जय हो। సాహసాలను ప్రేమించే ఆమె ప్రతీక్ష ఉండేది ముంబైలో. చిన్నప్పుడు సెలవుల్లో మాత్రం ఆంధ్రావనిలో కనపడేది. అమ్మమ్మ గారి ఊరు భీమవరంలో మెరిసేది. అక్కడ బుల్లెట్ బండి శబ్దం వచ్చిందంటే మనసు లాగేది. మామయ్యను ఒప్పించి 2 రోజుల్లో బైక్ నేర్చుకుంది. మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత ఇక మోటార్ బైక్ రేసింగే లోకమైంది. ప్రతీక్ష దేశ విదేశాల్లో అనేక రేసుల్లో పాల్గొని ఖ్యాతి తెచ్చారు. నేడు ప్రేరణ ప్రసంగాలతో యువతలో ఉత్తేజం నింపుతున్నారు. డుగుడుగుమంటూ వెళ్లే బుల్లెట్ బండి శబ్దాన్ని ఇష్టపడిన ఓ అమ్మాయి అదే బుల్లెట్ నేర్చుకుని ఫైనల్ గా బైక్ రేసర్ గా మారింది. ఇదేం చోద్యం అనుకుంటున్నారా? చోద్యం కాదు, తన ఆకాంక్షలను నెరవేర్చుకున్న ఓ ప్రతీక్ష స్ఫూర్తి గాథ. ఓ మధ్య తరగతి అమ్మాయి ముంబై నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అమ్మమ్మ గారింటికి వచ్చింది. మేనమామ తన మేనకోడలి మనసు గ్రహించి బండి నేర్పారు. తర్వాత ఆమె ప్రయాణం ఆరంభమైంది. बचपन से ही मैं बहुत ही ज्यादा యాక్టివ్ కిడ్ రही हूँ. బాల్యంలో నేను ఎంతో చురుగ్గా ఉండేదాన్ని. 10వ తరగతిలో 90% మార్కులతో చదువులో రాణించాను. సృజనాత్మక పోటీల అంశంలోకి వస్తే డాన్స్ నేర్చుకున్నాను. క్రీడలంటే ఆసక్తి, అభిరుచి. నేనేదైనా సాధించాలనుకుంటే అమ్మ నన్నెప్పుడూ వద్దనలేదు. బైకింగ్ చిన్నప్పుడే నేర్చాను. బైకింగ్ కి शुरुआत होती है जब मैं 8th स्टैंडर्ड में थी. ప్రతీక్ష దాస్ పుట్టింది పెరిగింది ముంబై. ఆమె మాతృమూర్తి శారదా స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. సెలవుల్లో తరచూ కలుస్తూ పుట్టిన గడ్డతో ఆమె అనుబంధం కొనసాగిస్తున్నారు. ఆమెతో కుమార్తె ప్రతీక్ష కూడా వచ్చేది. ప్రతీక్ష తనకు తానుగా ఈ రంగాన్ని ఎంచుకుంది. నేను తనకి సంపూర్ణ మద్దతిస్తాను. ఓసారి లద్దాఖ్ వెళ్ళింది. 15 రోజులు ప్రతీక్ష నుంచి మాకెలాంటి కబురు లేదు. అయినా మేం భయపడలేదు. అమ్మా, ఇక్కడ సిగ్నల్స్ లేవు, ఆందోళన పడకమ్మా అని అన్నది. ఆందోళన ఎన్నడూ లేదు. మగపిల్లలు ఆడపిల్లలు అన్న తేడా వద్దు. పిల్లలెవరైనా సరే వారికి పూర్తి మద్దతివ్వాలి. ప్రతీక్షకు మోటార్ వాహనాలు, యంత్రాలంటే ఇష్టం నానాటికి పెరిగిపోతుంది. మలాడ్లోని ఠాకూర్ కళాశాలలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తయింది. అనంతరం ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బైల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసింది. మా సోదరి మరింత ముందుకు వెళ్లాలనుకుంటోంది. నేనలా కాదు. తన రికార్డులను చూసి నాకెంతో సంతోషంగా ఉంది. ముంబైలో తను తొలి మహిళా బస్సు డ్రైవర్. లైసెన్స్ సాధించడం సంతోషంగా ఉంది. కళాశాలలో చదువుతుండగానే బైక్ రేసింగ్ రంగానికి పరిచయం అయ్యారు. మిత్రుల ప్రోత్సాహంతో 2016లో అంబీ వ్యాలీ డ్రాగ్ రేస్ లో పాల్గొన్నారు. అప్పుడు ఓడినందున అవహేళనలు వచ్చాయి. కానీ ప్రతీక్ష గీశాలి. మరుసటి ఏడాది ఛాంపియన్షిప్ చేజిక్కించుకున్నారు. ఫాస్టెస్ట్ ఫీమేల్ రేసర్ గా ఖ్యాతి పొందారు. ట్రోలింగ్ भी फेस करना पड़ा वो टाइम पे. అమ్మాయి బైక్ రేసింగ్ చేస్తుందా? జనాల్లో సహజంగానే ఓ చిన్న చూపు. ఈ క్రమంలో నాకు చాలా అవహేళనలు ఎదురయ్యాయి. వాటిని నేనెప్పుడూ పట్టించుకోలేదు. నా చేతలే జవాబు చెబుతాయి అనుకున్నాను. ఓ ఈవెంట్లో నేను ఫస్ట్ ఫీమేల్ ఆఫ్ ది ఈవెంట్ ట్రోఫీ గెలిచాను. ఒకప్పుడు వెక్కిరించిన నోళ్లే నన్ను అభినందించాయి. कि हमने इसको ट्रोल किया था लास्ट ईयर, अब देखो ये टाइम पे तो स्टार बन गई है. నాటి విజయం మరిన్ని గెలుపు వాకిళ్లను తెరిచింది. అనేక అవకాశాలు వరించాయి. చెన్నైలోని టీవీఎస్ రేసింగ్ ద్వారా మన దేశ తొలి మహిళా బైక్ రేసింగ్ జట్టులో స్థానం సంపాదించారు. మరెన్నో అవకాశాలు స్వాగతించాయి. मैंने तो पहला जो रेस किया था वो 2016 में ही था. నా మొదటి బైక్ రేస్ 2016లో అంబే వ్యాలీలో క్వార్టర్ మైల్ డ్రాగ్ రేస్. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ క్లబ్స్ ఆఫ్ ఇండియా FMSCI నిర్వహించే 3 లీగలర్ రేస్ ట్రాక్లు మనకు ఉన్నాయి. మన దేశ మొదటి బైక్ రేసింగ్ జట్టు ఏర్పడినప్పుడు నేను సెలక్షన్స్లో పాల్గొన్నాను. అందులో పాల్గొన్న 60-65 మంది బాలికలతో పోటీపడ్డాను. ఎంపికైన 15 మందిలో నేనున్నాను. అందులో నా తొలి ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలిచాను. ఫస్ట్ రేస్ మే ముझे ట్రోఫీ भी आ गया था. గత కొన్నేళ్లుగా ప్రతీక్ష
డ్రాగ్ రేసులలో తన పోటీని కొనసాగించారు. భారీ వాహనాలు నడపాలన్న కళ నెరవేర్చుకున్నారు. లింగ వివక్ష కారణంతో తొలుత డ్రైవింగ్ స్కూళ్లలో తిరస్కారాలే ఎదురయ్యాయి. ఎంతో ప్రయత్నించాక ముంబైలో బస్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ బెస్ట్ లో డ్రైవింగ్ స్కూల్లో అవకాశం అందించుకున్నారు. డ్రైవింగ్ నేర్చి బస్ నడిపారు. ఆర్టీఓ కావాలి అన్న తన కళ నెరవేర్చుకునేందుకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించారు. ప్రస్తుతం ప్రేరణ ఉపన్యాసాలతో యువతరానికి బైక్ రేసింగ్, మోటార్ రంగం మీద ఆసక్తి పెంచుకున్నారు. ट्रक ट्रेनिंग सेंटर्स होते हैं मुंबई के, वहाँ पे सबको फोन लगाना स्टार्ट किया था. భారీ వాహన చోదన శిక్షణా కేంద్రం ముంబైలో ఉంది. నాకు అవకాశం ఇవ్వండని అక్కడ వారందరినీ అడిగాను. అయితే సంబంధిత అధికారి నా అభ్యర్థనను తిరస్కరించారు. విసుగు లేకుండా ఏడాదిన్నర యత్నించాను. అప్పుడు బీఎస్డీ నాకు శిక్షణ ఇవ్వటానికి ఒప్పుకుంది. 2 రోజుల తర్వాత శిక్షణ ఆరంభమైంది. అది 30 రోజుల శిక్షణ. పొద్దున్నే 5 గంటలకే ట్రైనింగ్. और सुबह सुबह 5 बजे तुझे आना पड़ेगा. एंड विद इन 2 days ट्रेनिंग है वो स्टार्ट हो गया था. ప్రతీక్ష మరిన్ని విజయాలతో దూసుకు వెళ్లారు. 9 రకాల లైసెన్సులు సాధించి దేశ విదేశాల్లో సాగిన మోటార్ సైకిల్ యాత్రల్లో పాల్గొన్నారు. మన దేశం నుంచి సింగపూర్ కు బైక్ యాత్ర చేసిన అతి పిన్న వయస్సున్న అమ్మాయిగా ఖ్యాతి దక్కింది. అలాగూ కజాలే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించారు. उसमें मैंने थाईलैंड, मलेशिया, सिंगापुर एंड श्रीलंका कवर किया था. నేను రేసింగ్లో సరిహద్దులు దాటి థాయిలాండ్, మలేషియా, సింగపూర్, శ్రీలంక దేశాలకు వెళ్లాను. ఇలా బైక్పై యాత్రలకు వెళ్లాలంటే అనేక అనుమతులు తీసుకోవాలి. కానీ వచ్చే అనుభూతి మాత్రం ఓ బహుమతే అనుకోవాలి. అంతర్జాతీయ సరిహద్దులు దాటి మన దేశ బైక్ను తీసుకెళ్లడం గర్వకారణంగా ఉంది. దాదాపు దేశంలో అన్ని ప్రాంతాలకు వెళ్లాను. करूं और साथ ही साथ मैं बॉर्डर्स जो है वो अपने एक्सपांड करती जाऊं. ప్రతీక్ష 2023లో టీవీఎస్ బైక్ టెస్ట్ రన్ కోసం థాయిలాండ్ వెళ్లిన యాత్రా బృందంలో చేరారు. 2 యాత్రల్లో పాల్గొని 2 పర్యాయాలు ఛాంపియన్ అయ్యారు. ఫాస్టెస్ట్ వీక్ డ్రాగ్ రేసింగ్ లో పాల్గొని ఫాస్టెస్ట్ ఫీమేల్ రేసర్ గా ఖ్యాతి పొందారు. ఈ విజయాలతో రేసింగ్ కు వచ్చే నవ యువతకు వ్యక్తిత్వ వికాస పాఠాలతో స్ఫూర్తి నింపుతున్నారు. नए लोग जो भी ये फील्ड में आ रहे हो उन కొత్త రైడర్లకు నేను చెప్పేదేమిటంటే సేఫ్టీ గేర్ కీలకం. నేను రేసింగ్ ఆరంభించిన కాలంలో ఆప్షన్లు తక్కువ. గేర్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ సహకారంతో నాణ్యమైన రైడింగ్ గేర్లు విరివిగా లభ్యమవుతున్నాయి. బైక్ అప్గ్రేడ్కు, మీ భద్రతకు పెట్టుబడి పెట్టండి. మంచి హెల్మెట్టే మీకు మీ తొలి రక్షారేఖ. तो अगर आपका हेलमेट सही रहेगा तो आप पहले बच जाओगे.